చైతన్యపురి ఏరియాలో ఉన్నామండి. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ప్రజలు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు, ఎవరికి మద్దతు పలుకుతున్నారో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. ఓకే, చైతన్యపురి డివిజన్ ఏ కాలనీ పేరు ఏంది? ఇందిరానగర్. ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు టీఆర్ఎస్కి ఓటేస్తారా, బీజేపీకి వేస్తారా, కాంగ్రెస్కి వేస్తారా? అట్లా అడుగుతారు. ఇంతకుముందు దేనికి వేసారు? మేము మాకు నమ్మకమైన వాళ్ళకి వేస్తాము. అంటే మీకు నమ్మకం ఎవరు? అంటే ఇక్కడ అభివృద్ధి ఏ పార్టీకి వేస్తే అభివృద్ధి జరుగుతుందని మీ నమ్మకం? ఇప్పుడున్న టీఆర్ఎస్కి వేస్తారు. టీఆర్ఎస్ వస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు. కానీ చైతన్యపురి డివిజన్ కదా, ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీ ఓటు ఎవరికి వేస్తారు? టీఆర్ఎస్కి వేస్తారు. ఫస్ట్ నుంచి టీఆర్ఎస్కి వేస్తారా? టీఆర్ఎస్కి ఎందుకు వేస్తారు? మా కాలనీ మంచిగా చేస్తుంది, అంత మంచిగా చూసుకుంటుంది కాబట్టి. మీ కార్పొరేటర్ పేరేంది? విఠల్ రెడ్డి. వరద బాధితులకు 10,000 ఇచ్చారు, కొంతమందికి ఇచ్చారు. ఓకే, అందువల్ల వేయడం జరుగుతుంది. మంచిగా చేస్తుంది కాబట్టి. పేరేం పేరేనా? ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీ ఓటు టీఆర్ఎస్కి వేస్తారా, బీజేపీకి వేస్తారా, కాంగ్రెస్కి వేస్తారా? ఇంతకుముందు దేనికి వేసారు? టీఆర్ఎస్కి. ఇప్పుడు అంటే మామూలుగా మీరు అనుకుంటారు కదా, మీకు అభివృద్ధి ఏ పార్టీ అభివృద్ధి, మీ డివిజన్లో ఏ పార్టీ అభివృద్ధి చేసింది? టీఆర్ఎస్ ఉంది. ఓకే, టీఆర్ఎస్కే వేస్తారా అయితే ఓటు? ఇంతకుముందుకు ఎవరికి ఓటు వేసినావు? ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ టీఆర్ఎస్కి వేస్తావా, కాంగ్రెస్కి వేస్తావా, బీజేపీకి వేస్తావా మీ ఓటు? ఫస్ట్ నుంచి బీజేపీకి వేస్తారు. ఎందుకు బీజేపీ అంటే అభిమానం? మన వర్షాలు వచ్చినాయి, వర్షాలు వస్తే మామూలు ఏడు చేస్తుంటే ఏం జరుగుతారు. ఇప్పుడు టీఆర్ఎస్ 10,000 ఇస్తుంది కదా వరద బాధితులకు, వాళ్ళకి ఇచ్చారు, అందరికైతే అందలేదు ప్రజెంట్. టీఆర్ఎస్ మంచి చేస్తుంది అనుకుంటారా? మామూలుగా అంత ఏమన్నా మీకు అందులో కూడా 5 సంవత్సరాలు ఇక్కడ ఏం లేదు. ఇక్కడ మరి రెడ్డి అని ఉండే ఆయన కూడా మాకు చర్చి నడిపిస్తాం, మీకు చర్చి ఇస్తా, అది ఇస్తా అని ఆయన గెలవక ముందు. ఎవరు మీ కార్పొరేటర్? విఠల్ రెడ్డి అన్నాడిగా ఆయన కూడా మాకు ఏది ఇవ్వలే. మన 10,000 కూడా కొంతమందికి వచ్చినాయి, మాకు అందలే, గుడిసెలకు అందలే. ఏం చేస్తామని సపోర్ట్ చెప్పుకున్నాం. నీళ్ళు వస్తే ఇవన్నీ నీళ్ళే, మొత్తం మడుగు ఇదంతా. గుడిసెల వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక అలా ఎవరికి కొంతమందికి అందలే, కొంతమందికి ఆయన ఏం చేస్తారు వాళ్ళు, ఇక సపోర్ట్ చెప్పుకుంటారు. మీరే టీఆర్ఎస్కి అయితే ఓటేస్తారు? టీఆర్ఎస్కి వేసినాం ఇంతకుముందు. ఇప్పుడు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే. వెంకటేష్, ఇంతకుముందుకు ఏ పార్టీకి ఓటేసినావు? టీఆర్ఎస్కి. ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో నువ్వు ఏ పార్టీకి ఓటేస్తావు? టీఆర్ఎస్కే వేస్తాను. ఎందుకు? టీఆర్ఎస్కే వేస్తాను, ఎందుకంటే మాకు చాలా వేసేది టీఆర్ఎస్. టీఆర్ఎస్కే ఓటేస్తాం. పేరమ్మా? నా పేరు అయల్లమ్మ. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? అంటే ఇక మా ఊళ్ళో అక్కడ ఉన్నకెళ్ళి తెలంగాణ అనేది అక్కడక్కడ మాకెళ్ళి టీఆర్ఎస్కే ఓటేస్తారా? అదే మీ దగ్గర అయినా సరే టీఆర్ఎస్కి వేస్తారా? మంగయ్య, ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్కి ఓటేస్తావా, బీజేపీకి వేస్తావా, కాంగ్రెస్కి వేస్తావా? తెలంగాణకి ఫస్ట్ తెలంగాణ టీఆర్ఎస్కి వేసిరా, ఇప్పుడు కూడా టీఆర్ఎస్కి వేస్తారా? ఎందుకు టీఆర్ఎస్కి వేస్తా అంటారు? అభిమానం. అభివృద్ధి చేసిండనా? ఈ అభిమానంతో టీఆర్ఎస్కి వేస్తాను. ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్కి ఓటేస్తావా, కాంగ్రెస్కి వేస్తావా, బీజేపీకి వేస్తావా మీ ఓటు? ఎందుకు టీఆర్ఎస్కి? నా పేరు రఘు. ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్కి ఓటేస్తావా, బీజేపీకా, కాంగ్రెస్కా మీ ఓటు ఎవరికి? కావాలంటే ఇప్పుడు కాంగ్రెసా? ఇంతకుముందుకు ఎవరికి వేసినా? ఇప్పుడు కాంగ్రెస్కి ఎందుకు వేస్తా అంటున్నావు? ఎందుకంటే ప్రోగ్రామ్ పార్టీ మారితే ఎవరికైనా కొంచెం మంచిగా నాకు ఆలోచన రావాలని నేను కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటాను. కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటున్నాను. ఓకే, కాంగ్రెస్కి వేస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాను. కొంచెం మంచిగా జరుగుతుంది. ఇంతకుముందు జగన్మోహన్ మన వైఎస్ఆర్ చేసినప్పుడు కూడా బాగుంది. అదే కాలం మంచి కూడా అనుకోని మనం టీఆర్ఎస్కి ఎత్తే సగం కొన్ని పనులు చేసి అలా కొన్ని పేదలకి ఈ గుడిసెలు పోయినా దాంట్లో కూడా పైసలు ఇస్తామని కూడా ఓటు ఉన్నోనికి వేస్తారు, కానీ మాకు ఓటు లేదని కూడా కేటాయించి డబ్బులు ఇచ్చి. ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? టీఆర్ఎస్కా, కాంగ్రెస్కా, బీజేపీకా? చెప్పు, మీకు అభివృద్ధి చేసింది ఎవరు, మీకు ఎటువంటి అభివృద్ధి చేయాలి, మీ ప్రాబ్లమ్స్ ఏంది, మీరు ఏ పార్టీకి ఓటేస్తారు చెప్పండి. 2 మాట. ఫస్ట్ నుంచి టీఆర్ఎస్కి వేస్తారా?
ఓకే, మొన్న వరద బాధితులకు అందిన 10,000 అందినాయా? ₹1 చేయలేను. ఆ. మేము ఆధార్ కార్డు కరెంట్ బిల్లు ఇచ్చినాం, ₹1 చేయలేదు. ఈ గల్లీలు ఎవరికి వెళ్ళలేదు, అక్కడ వేరే గల్లీలు ఇచ్చింటాం. మీది మీ కాలనీ పేరు ఏంది? చైతన్యపురి డివిజన్ కదా ఇది? చైతన్యపురి డివిజన్ ఇది. మీ కాలనీ పేరు ఇంద్రనగర్. మీరు టీఆర్ఎస్కి ఇస్తారు ఫస్ట్ నుంచి అయితే. ఓకే, నా పేరు శంకర్. ఇప్పుడు చైతన్యపురి డివిజన్ ఇది. ఈ కాలనీ పేరు ఇంద్రానగర్. ఇంద్రనగర్. మీరు ఇంతకుముందుకు ఓటు ఎవరికి వేసారు? ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్కి వేస్తారా, బీజేపీకి వేస్తారా, కాంగ్రెస్కి వేస్తారా? ఇవరకు టీఆర్ఎస్కి వేసినా ఇప్పుడు బీజేపీకి వేద్దాం అనుకో. ఎందుకు మనసు మార్చుకోరు? మనసు మార్చుకుంటే ఇప్పుడు ఈయన చేస్తలేడు ఇక్కడ కార్పొరేటర్. మీ కార్పొరేటర్ పేరేంది? విఠల్ రెడ్డి, టీఆర్ఎస్ కార్పొరేటర్. అభివృద్ధి చేస్తుండ్రా? చేస్తలేడు కాబట్టి మార్చుతాను. మీరు ఓటు ఎవరికి వేస్తారు ఇప్పుడు ఎలక్షన్స్లో? కేసీఆర్ వద్దనే ఉన్నాం. కేసీఆర్కి వేస్తారా, టీఆర్ఎస్కి వేస్తారు? టీఆర్ఎస్కి ఎందుకు వేస్తారు? కొంచెం సాయాలు చేసింది కాబట్టి వేసినాం. మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు? ఇప్పుడు కాంగ్రెస్కా, బీజేపీకా, టీఆర్ఎస్కా? బీజేపీకి వేస్తారు రెగ్యులర్గా. పేరేనా మీ పేరు? రాజు. ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్కి ఓటు వేస్తారా, బీజేపీకా, కాంగ్రెస్? టీఆర్ఎస్కి. ఫస్ట్ నుంచి టీఆర్ఎస్కి వేస్తారా? టీఆర్ఎస్కి ఎందుకు వేస్తారా? మాది అంబేద్కర్ నగర్, చైతన్యపురి కాలనీ, అంబేద్కర్ నగర్. మాది దళిత సంఘం, అంబేద్కర్ సంఘం. నా పేరు ఏకాకుల సోమయ్య. మేము మాకు పనిచేసే క్యాడరు వ్యక్తి మా తగ్గట్టుగా ఉంటే కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ మాకు పనిచేసే క్యాడరు మనిషిని చూసి మేము ఓటేయగలుగుతాం, ఓటేస్తాం. కరోనా టైంలో మమ్మల్ని ఎవరు ఏం చూడలేదు, ఎవరు ఏం చేయలేదు. మా పనులు మేము చేసుకున్నాం. మా జాగ్రత్తలు మేము పాటించాం. మొన్న వరదలు వచ్చిన కారణంగా డబ్బులు అందినాయా? వరద బాధితులకు డబ్బులు అందినాయి. అందరికి అందలేదు, కొందరికి అందినాయి. కాకపోతే అందరికి ఇచ్చారు, మాకు ఇచ్చారు. మాకు ఇచ్చినంత మాత్రం మేము ఓటేయాలని ఏం లేదు. మాకు నచ్చిన వ్యక్తి మాకు శంకర్, చైతన్యపురి డివిజన్, అంబేద్కర్ నగర్ కాలనీ. మాకు కాంగ్రెస్ పార్టీ ఇష్టం. కాంగ్రెస్ కోటేస్తారా? మొన్న డబ్బులు అందినాయా వరద బాధితులకు? అంటే కొందరు అనలేదు, ప్రచారం కాదు. కాకుండా మాకు చాలా చీప్గా చూస్తున్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంటే ఎందుకంత ఇష్టం? ఎందుకంటే మాకు అప్పుడు ఫస్ట్లా అయ్యమ్మ పెట్టింది కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు. అప్పుడు మన టైంలో నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు అప్పుడు తల్లులు పంచి ఊరు పంచి అప్పుడు ఇందిరాగాంధీ పథకం మీద చాలా మంచి అన్ని ఇల్లు చేసిరు, అన్ని చేసిరు. ఏ ప్రభుత్వం వచ్చినా మనకి ఏం నేర్చుకోవాలి, ఏం చేయలేదు. పోయినసారి ఎవరికి వేసినాం? సుధిరెడ్డికి వేసారా? ఇప్పుడు సుధిరెడ్డి టీఆర్ఎస్లో ఉండి ఆయనకే ఇస్తారా? ఎవరికి వేసినా ఏ ఊరికి వేసినా చేయకూడదు అని ఏం లేదు. ఏ ఊరికి వేసినా ఒక ఊరికి వేసినా మాకు మంచి వస్తుంది, మాకు మంచి చేస్తారో సంతోషం. చట్నాపురి కవిత నా పేరు. ఏ పార్టీకి ఓటు వేస్తాము? కేసీఆర్కి వేస్తారా? ఓకే. ఇచ్చినారు 10,000 కానీ మాకు ఇవ్వాలి. మా ఇల్లు అట్లనే కూలిపోయింది. అందరికి ఇచ్చిపోయి మాకు ఇవ్వలేదు. ఇల్లు కూడా కట్టినట్టు ఇస్తున్నారు. టీఆర్ఎస్ కోట వేస్తారా మీరు? మీరు ఎవరికి ఓటు వేస్తారమ్మా? కేసీఆర్కే వేస్తున్నావు నాయన. కేసీఆర్ ఏం చేస్తున్నాడు? ఓటు వేసినప్పుడు దాకా మంచిగా ఉంటాడు, తర్వాత ఓటు గెలిచినప్పుడు నీ ఎవరో నేనెవరు. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్కి వేస్తావా ఓటు? కేసీఆర్కే వేస్తున్నావు, ఎప్పుడు కేసీఆర్కే వేస్తున్నావు. సీరా ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు, కానీ ఏం కేర్ చేస్తలేడు. పట్టాలు లేవు, ఏం లేవు, పడి ఉంటున్నావు. దోవలు ఉన్నాయి, పాములు ఉన్నాయి, ఆ గుడిసెల వస్తున్నావు. రోడ్ లేదు, నీళ్ళు లేదు, ఏం లేదు. మీ కాలనీ పేరు చెప్పు. అంబేద్కర్ నగర్ కాలనీ. మీరు ఎవరు కోటేస్తారు? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, టీఆర్ఎస్కా, కాంగ్రెస్కా, బీజేపీకా? కాంగ్రెస్. కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్కి? కాంగ్రెస్ మంచిగా చేస్తాను. మొన్న 10,000 టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది కదా మీకు? 10,000 ఇస్తాను, 20,000 ఇస్తాను. కాంగ్రెస్కి ఇస్తాను. కాంగ్రెస్ అంటే టీఆర్ఎస్కి వచ్చిన పథకాలు తీసుకోవాలా, కాంగ్రెస్ కోటేస్తారా? అంతే. మీ కాలనీ పేరు ఏంది? ఎవరు కోటేస్తారు? బీజేపీకా? ఎందుకు బీజేపీకి? మోదీ అంటే అభిమానం. మోదీ అంటే మొన్న వరద బాధితులకు 10,000 ఇచ్చారు, అందినాయా? అందలేదు. ఓకే. ఇక ఫస్ట్ నుంచి మీరు బీజేపీకి వేస్తారా? రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు టీఆర్ఎస్కి వేస్తారా, కాంగ్రెస్కి వేస్తారా, బీజేపీకి వేస్తారా మీ ఓటు? క్యాండిడేట్ వ్యక్తిత్వం చూసి మాకు మేలు ఎవరైతే చేస్తారో వాళ్ళకు. మీ పేరేం పేరు? నా పేరు సంగం.
సంగం శంకర్. ఈ కాలనీ పేరు ఏం పేరు? అంబేద్కర్ నగర్ కాలనీ. అంబేద్కర్. ఇప్పుడు ఈ చైతన్యపురి డివిజన్లో మీ అంబేద్కర్ నగర్ కాలనీలో ఎటువంటి అభివృద్ధి జరిగిందా? దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు మాకు అడిగినందుకు వాటర్ ఇచ్చిండు, కొన్ని ప్రాబ్లంలు ఉన్నా ఆయన సాల్వ్ చేసిండు. సో ఆయన మా ఎన్ఎంలో ఎప్పుడు ఉంటాడు కాబట్టి మేము ఆయన దానికి ఆయన చేసిన సాయానికి మేము ఎప్పుడు జీవితాంతం మర్చిపోము. లేదు, మాకు అభివృద్ధిలో మాకు మంచి వ్యక్తి ఉండి మాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఎవరైనా సరే. అయితే సుధీర్ రెడ్డి మంచిగా హెల్ప్ చేసిండు మాకు. ఆయన ఎప్పటికీ ఇప్పుడు ఆయన టీఆర్ఎస్లో ఉండు, ఆయన టీఆర్ఎస్కి వేస్తారా? టీఆర్ఎస్లో ఉన్నాడు ఆయన. మాకు దేంట్లో ఉన్నా కూడా మేము మా మీద ప్రేమ ఆయనకు తగ్గలేదు, మేము ఆయనను వదిలిపెట్టే వాళ్ళం కూడా కాదు. అంటే ఓవరాల్గా టీఆర్ఎస్కే ఓటేస్తారు ఇక? ఎవరున్నా కానీ మేము అయినంత వరకు సహజంగా ఆయన ఎవరిని నిలబెట్టుకొని ఇచ్చేస్తారో మాకు మంచి వ్యక్తులు ఉంటే వాళ్ళకు సహకరిస్తారు. ప్రతిసారి కేసీఆర్కి వేస్తారా? కేసీఆర్కి ఎందుకు వేస్తారు? ఆయన వచ్చిన మాకు మంచిగా అనిపించింది. ఇప్పుడు 10 ఓట్లు ఉన్నాయా? రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్కి వేస్తారా, బీజేపీకా, కాంగ్రెస్కా? మరి మా పిల్లలు ఎవరికి వేస్తారో నాకు తెలియదు. గతంలో ఎవరికి వేసారు? మేము ఎవరికి వేసిండ్రు నాకే అయితే మీరు దేనికి వేసారు? మేము అలా టీఆర్ఎస్ టీఆర్ఎస్కి వేసారు. అంటే ఇక మీ పిల్లలు అందరూ టీఆర్ఎస్కి వేసే అవకాశాలు ఉన్నాయా అంటారా? టీఆర్ఎస్కి వేసే అవకాశాలు ఉన్నాయా? మీ పేరేం పేరు? మీ కాలనీ పేరు? చైతన్యపురి డివిజన్ ఏ కాలనీ? కాలనీ నేమ్ ఇంద్రనగర్. ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు మీ ఓటు కాంగ్రెస్కి వేస్తారా, టీఆర్ఎస్కి వేస్తారా, బీజేపీకి వేస్తారా? బీజేపీకి వేస్తారా? ఎందుకు? ఎందుకని అంటే మొన్న 10,000 వచ్చినాయా వరద బాధితులకు? మీకు ఇక్కడ వరద వచ్చింది కదా, రాలేదా? ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్కి వేస్తారా, బీజేపీకి వేస్తారా, కాంగ్రెస్కి వేస్తారా? టీఆర్ఎస్కి వేస్తారు. ఓకే, టీఆర్ఎస్ ఇప్పుడు ఈ చైతన్యపురి డివిజన్లో అభివృద్ధి జరిగిందని మీరు అనుకుంటారా? ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? టీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్కా? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్? అవి టీఆర్ఎస్ అంటే అభిమానం, టీఆర్ఎస్కి వేస్తారు. నా పేరు మధు. ఓకే, చైతన్యపురి డివిజన్ కదా ఇది? అంటే గతంలో ఎవరికి ఓటేశారు? గతంలో టీఆర్ఎస్కి వేసాం. ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్కి వేస్తారా, బీజేపీకి వేస్తారా, కాంగ్రెస్కి వేస్తారా? పర్సన్ బట్టి ఓటేద్దాం. పర్సన్ బట్టి. అంటే ఈ 5 ఏళ్లలో అభివృద్ధి జరిగిందని మీరు అనుకుంటారా ఈ చైతన్యపురి డివిజన్లో? జరిగింది. అంటే మ్యాక్సిమం ఇక టీఆర్ఎస్కి వేసేటట్టు ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు జి ప్రవీణ్ కుమార్. మీ డివిజన్ ఏ కాలనీ పేరేంది? బాబు కాంగ్రెస్ చైతన్యపురి డివిజన్ కదా? చైతన్యపురి. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు టీఆర్ఎస్కి వేస్తారా, బీజేపీకి వేస్తారా, కాంగ్రెస్కి వేస్తారా ఓటు? బీజేపీకి. బీజేపీ. ఎందుకు? వేయాలనిపిస్తుంది, ఒకసారి ఛాన్స్ ఇద్దామని. ఇప్పుడు మొన్నటిదాకా వరద బాధితులకు వీళ్ళందరికీ టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ అందిందా? అందరికీ కొంతమందికి సాయం పొందింది, కొంతమందికి సాయం అందలేదు. అందరి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, అందిన వాళ్ళు ఆనందపడుతున్నారు. గతంలో ఎప్పుడు వేసారు? ఏ పార్టీకి వేసారు మీరు? గతంలో టీఆర్ఎస్కి. ఏం పేరేనా? ప్రదీప్. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్కి వేస్తారా, బీజేపీకి వేస్తారా, కాంగ్రెస్కి వేస్తారా? దేనికి వేస్తారా? చైతన్యపురి డివిజన్లో మీరు టీఆర్ఎస్కి ఓటు వేస్తారు. మీ పేరు? సుధాకరా. ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు టీఆర్ఎస్కి ఓటు వేస్తారా, బీజేపీకి వేస్తారా, కాంగ్రెస్కి వేస్తారా? టీఆర్ఎస్ కదా? ఓకే. ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో చైతన్యపురి డివిజన్లో మీరు టీఆర్ఎస్కి ఓటు వేస్తారా, కాంగ్రెస్కి వేస్తారా, బీజేపీకి వేస్తారా? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్ అంటే అంత అభిమానం? లోకల్. టీఆర్ఎస్ హయాంలో మంచి అభివృద్ధి జరిగిందని మీరు అనుకుంటారా? అభివృద్ధి జరిగింది. ఇక బీజేపీ అయితే ఏం గ్యారంటీ లేదు. ఇక టీఆర్ఎస్ ఇప్పటివరకు అయితే ఇక్కడ అంత చేసిన వాళ్ళంతా టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి కదా చైతన్యపురి డివిజన్ మీరు ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? టీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్కా? ఎందుకు టీఆర్ఎస్ అంటే ఎందుకంత అభిమానం? అని చేస్తుంది. టీఆర్ఎస్కి ఓటేస్తారు మీరు, మీ ఇంట్లో వాళ్ళంతా. ఏం పేరేనా మీ పేరు? శ్యామచారి. శ్యామచారి. చైతన్యపురి డివిజనా? చైతన్యపురి డివిజన్ సంఘం ప్రెసిడెంట్ నేను. ఏం సంఘం? విశ్వకర్మ సంఘం. ఎంతమంది ఉంటారన్నా సంఘంలో? సంఘంలో 50 మంది ఉంటారు. 50 మందికి మీరు ప్రెసిడెంటా? ప్రెసిడెంట్. ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీ సంఘం మంది 50 మంది మీ ఇంట్లో వాళ్ళు అందరు కలిసి టీఆర్ఎస్కి ఓటేస్తారా? నాకు టీఆర్ఎస్కి అయితే నాకు ఏం పని చేయలేదు, నాకు 10,000 కూడా ఇవ్వలేదు. బీజేపీకి వేస్తారా, కాంగ్రెస్కి వేస్తారా? నేను బీజేపీకి ఇస్తాను. అమ్మా ధనలక్ష్మి. చైతన్యపురి డివిజన్ మీది. ఓకే. ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో
మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? టీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్కా? టీఆర్ఎస్కి వేస్తారు. గతంలో కూడా టీఆర్ఎస్కి వేసిరా? ప్లేస్లో వచ్చేసి తోటమైన చాదర్స్ మేము అన్న పలు కార్యక్రమాలు అన్నీ కొంచెం హెల్పింగ్ అన్నీ ఉంటాయి. టీఆర్ఎస్కి వేస్తారు ఇక. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? మా ఇంట్లో 4 మెంబర్స్. 4 మెంబర్స్. ఓట్లన్నీ టీఆర్ఎస్కి వస్తాయి. ఓకే.